మొత్తానికి బిగ్ బాస్ 7 అయితే అయిపోయింది. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. మా అనాలిసిస్ ప్రకారం విన్నర్ అవ్వాలంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందు నుంచే హోస్ట్ని కాకా పట్టాలి అలాగనమాట. బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వటానికి హోస్ట్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యమండి. బాగా హిట్ అయి పాపులర్ అయిన సినిమాలో ఉన్న హీరో డైలాగ్ని, మేనరిజాన్ని తీసుకొని వాటితో జనాల్లోకి వెళ్ళాలి. ఉదాహరణకి అల్లు అర్జున్ గారి మూవీ పుష్ప చాలా పెద్ద హిట్. అందులో ఉన్న ఆయన డైలాగ్ మరియు మేనరిజం ఇంకా పెద్ద హిట్. అది తీసుకొని ప్రశాంత్ జనాల్లోకి వెళ్ళినట్టుగా అన్నమాట. అంతకుముందు సీజన్స్లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ముందుగానే కలిసి తనకు సపోర్ట్ చేయమని అడుక్కోవాలి. ప్రశాంత్ ముందుగానే సోహెల్ని సెట్ చేసుకున్నాడు కదా, అలాగనమాట. జనాల్లోకి బాగా వెళ్ళే ఒక పదాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పదాన్ని ఒక్కసారి వింటేనే విన్న వాళ్ళందరూ మనకే సింపతితో ఓట్ చేయాలి అనిపించాలి. ప్రశాంత్ రైతు బిడ్డ అని క్రియేట్ చేసుకున్నాడు కదా, అలాంటిది 1 లేదా 2 వారాల్లో హోస్ట్కి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మనకు అర్థమైపోయింది కాబట్టి అప్పటి నుంచి ఆ కంటెస్టెంట్తోనే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆ కంటెస్టెంట్ని గుడ్డిగా ఫాలో అవ్వాలి. అతను ఎవరిని టార్గెట్ చేస్తే మనం కూడా వాళ్ళనే టార్గెట్ చేయాలి. ఉదాహరణకి మన హోస్ట్ నాగార్జున గారి ఫేవరెట్ కంటెస్టెంట్ శివాజీ కాబట్టి శివాజీతో తిరుగుతూ శివాజీకి ఇష్టం లేని గౌతమ్ని టార్గెట్ చేయాలన్నమాట. అందరి ముందు ముచ్చులాగా నటించాలి. నామినేషన్లో ఇష్టం వచ్చినట్లు వాగాలి. రివెంజ్ నామినేషన్స్ వెయ్యాలి. ఎవరైనా సరే పాయింట్ మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర సమాధానం లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్పకుండా దానిలోకి వేరే టాపిక్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు అరవాలి. మనం ఎవరితో అయితే తిరుగుతామో వాళ్ళ తప్పు ఉన్నా కానీ వాళ్ళని నామినేట్ చేయకూడదు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా లెక్కలేనితనంతో మాట్లాడాలి. బిగ్ బాస్లో 95% అన్యాయమే గెలుస్తుంది కాబట్టి కుట్ర, కుతంత్రాలు, కన్నింగ్ ఇలాంటివన్నీ ఆటలో ఉపయోగించాలండి. లాస్ట్ 3 వీక్స్లో మనకి ఎవరైతే పోటీ వస్తారు అని అనుకుంటామో వారిని టార్గెట్ చేసి రెచ్చగొట్టి వాళ్ళని బ్యాట్ చేయాలి. ఏదైనా తప్పు చేసి హోస్ట్కు దొరికినప్పుడు ఏడ్చి సింపతి కొట్టేయాలి. మనకి పోటీ వస్తారు అనుకున్న వాళ్ళని బాగా బ్యాట్ చేయాలి. అందరూ నన్నే టార్గెట్ చేశారు అని బయటకి తెలియచేసి వీలైనంత సింపతిని దక్కించుకోవాలి. ఎప్పుడూ మనసులో ఒకటే ఉండాలి. ఏ సిచ్యువేషన్లో అయినా కూడా దొరికినంత వరకు సింపతి కొట్టేయాలి. సింపతి ఉంటే ఆటోమేటిక్గా ఓట్స్ పడతాయి కాబట్టి. పైన చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా చేస్తే చాలు. గేమ్స్ ఆడినా ఆడకపోయినా పర్లేదు. ఇదన్నమాట. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి.